ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను కోరారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాకు సంబంధించి ఎస్సీలలోని ఉపకులాల వారీగా జనాభా వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా జిల్లాలోని ఎస్సీ ప్రజల గణాంకాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్కు వివరిస్తూ పూర్వపు ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉన్నాయని, అందులో ప్రస్తుత ప్రకాశం జిల్లాలో 38 మండలాలు, బాపట్ల జిల్లాలో 13 మండలాలు మరియు నెల్లూరు జిల్లాలో 5 మండలాలు ఉన్నాయన్నారు. 2011 జనాభా గణన ఆధారంగా పూర్వపు ప్రకాశం జిల్లాలో జనాభా మొత్తం 33,97,448 కాగా అందులో ఎస్సీ జనాభా మొత్తం 7,87,861 ఉన్నారన్నారు. ఎస్సీ అక్షరాస్యత జనాభా మొత్తం 4,10,946 కాగా అందులో పురుషులు 2,40,551 మరియు స్త్రీలు 1,70,395 ఉన్నారన్నారు. ఎస్సీ అక్షరాస్యత శాతం మొత్తం 59.75% కాగా అందులో పురుషుల శాతం 69.50% మరియు స్త్రీల శాతం 49.86గా ఉందని కలెక్టర్ వివరించారు. ఏకసభ్య కమిషన్ పర్యటనకు పురస్కరించుకుని జిల్లా అధికారుల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఉద్యోగుల్లో ఎస్సీలోని అన్ని ఉపకులాలు కలిపి మొత్తం 36,669 మంది ఉన్నారని, అందులో మాల కులాల్లో 21,739, మాదిగ కులంలో 14,770 మంది మరియు ఇతర ఉపకులాలు 160 మంది ఉన్నారని వివరించారు. రాజకీయంగా మున్సిపాలిటీలలో మాల కులముల్లో 23 మంది, మాదిగ కులముల్లో 13 మంది వివిధ పదవుల్లో ఉన్నారని, అలాగే పంచాయతీల్లో మాల కులముల్లో 1,386 మంది, మాదిగ కులముల్లో 1,867 మంది మరియు ఇతర ఉపకులాల్లో 5 మంది వివిధ పదవుల్లో ఉన్నారని కలెక్టర్ కమిషనర్కు వివరించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తుందని, జిల్లాల స్థాయిలో ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనానికి నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలను క్యాడర్ ఉపకులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలతో కూడిన సమాచారం తమకు సమర్పించాలన్నారు. స్థానిక సంస్థలలో ఎస్సీల ప్రజా ప్రాతినిధ్యంపై ఉపకులాల వారీగా సమాచారం అందజేయాలని అధికారులను కోరారు. అలాగే విద్యా, ఉపాధి రంగాల్లో ఉపకులాల వారి సమాచారాన్ని డీఈఓ, ఆర్డీఓ, మున్సిపాలిటీ, పరిశ్రమలు, హౌసింగ్ తదితర శాఖల అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమావేశం అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాయక్, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబలేసు, ఒంగోలు, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.